ఎదుగుదల బాగా కనిపిస్తుంది. ముందు పచ్చగా ఉన్నప్పుడు మనసు చాలా బాధగా ఉండేది. అయితే ఈరోజు పోయిన వారం అంతకుముందు వారం రోజు రోజుకు ఎక్కువగా వస్తున్నారు. అంత మాత్రమే కాదు, త్వరగా వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. నిర్గమకాండము 19వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేనే చదువుతాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 10 నుంచి 16 వరకు ధ్యానిద్దాం ఈరోజు. ఎక్సోడస్ 19th chapter 10 to 16. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరలు ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము చుట్టూ ప్రతి వారికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టిన వాడు రాళ్ళతో కొట్టబడవలెను, లేక పాడవకుండా బోరధ్వని మనుషుడు కానీ మృగం కానీ బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు వాడు పర్వతం వద్దకు రావాలని. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా, వారు తమ బట్టలను ఉదుకుకొని అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం యొక్క పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర వేగము, బోరి యొక్క మహాధ్వనియు కలుగుగా